అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని టీడీపీ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తనపై ఒక పత్రిక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. హోంమంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనిత చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వెంకటేష్ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని, ఆరోపణలను నిరూపించలేకపోతే సంబంధిత పత్రిక యూట్యూబ్ ఛానల్పై భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరువు నష్ట దాబా వేస్తానని స్పష్టం చేశారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి అవినీతి మరకలేదని వెంకటేష్ తెలిపారు. టీడీపీలో అనేక పదవులు చేపట్టి హోంమంత్రి వంగల్పూడి అనితకు అండగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు ఇప్పటికీ సొంత ఇండ్లు లేదని, తండ్రి ఇచ్చిన అరెకరం భూమి తప్ప తనకు మరే ఆస్తులు లేవని చెప్పారు. తనకు అదనపు ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు. తప్పుడు పనులకు తాను గాని, హోంమంత్రి వంగల్పూడి అనిత గాని ఎప్పుడూ అండగా ఉండబోమని కొప్పిశెట్టి వెంకటేష్ స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలతో తనను, తన కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేయవద్దని ఆయన కోరారు. అందుకు ఆవిడపై అవమానంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకత్వం ఈనాటి వరకు లేదు. ఎమ్మెల్యేలుగా వచ్చారు, పోయారు. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందున్న మా నాయకురాలు అనితమ్మకి అండగా ఉండడం మాత్రం వాస్తవం. అయితే నిన్న వార్త చూసిన తర్వాత నేనేనాడు బాధపడని విధంగా మానసిక క్షోభకు గురయ్యాను. నేను, నా పిల్లలు, నా భార్య కూడా రాత్రి పడుకోని పరిస్థితి. ఏనాడు ఎటువంటి ఆరోపణలు నా మీద ఇప్పటి వరకు రాలేదు. రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. ఇన్నాళ్ళు అనేక పదవులు అనుభవించినప్పటికీ, అన్ని పదవులు ప్రజల్లో ఉన్నప్పటికీ నేనేంటో, నా సంగతి ఏంటో ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళకి కూడా ఒక కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా నాకు సొంత ఇల్లు లేదు, అలాగే ఒక ఎకరం భూమి కూడా లేదు. నేను నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భగవంతుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడని చెప్పి నేను ప్రజలతో మమ్మేకమై ఉంటున్న సంగతి ఈ నియోజకవర్గంలో ప్రజలు తెలుసు, మీ అందరికీ తెలుసు. కానీ నిన్న మరి వ్యాపారస్తుల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఏ వ్యాపారంతో నాకు సంబంధం లేదు. నాకు ఎక్కడ ఒక ట్రాక్టర్ లేదు, ఒక క్వారీ లేదు, ఎక్కడ నేను ఎవరితోని ఫోన్ మాట్లాడినట్లేదు, నేను ఎవరికి సపోర్ట్ చేసినట్లేదు. నేను మా పోలీసుని అడగండి, నేను ఎవరికి కూడా ప్యాకెట్లో వచ్చినోడికి కానీ, దొంగతనాలు చేసినోడికి కానీ, ఇటువంటి గ్రావెల్ దందా చేసినోడికి కానీ నేను ఎన్నాడూ సపోర్ట్ చేయలేదు. నేనే కాదు, మా అధినాయకురాలు హోమ్ మినిస్టర్ గారు కూడా ఏనాడు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్న వాళ్ళు ఆరోపించిన దాంట్లోనే ఉంది. ఏమనంటే నిన్న ఎవరో లారీలు పట్టుకున్నారని చెప్తే ఇది ఇన్ఫర్మేషన్ పోలీసుకి వస్తే ఇమీడియట్లీగా పోలీసు పట్టుకుంది. అదే హోమ్ మినిస్టర్ గారు వెంకటేశ్వర చెప్తే అవి ఆగిపోవా? ఎవరైనా పట్టుకుంటారా? మాకు సంబంధం లేని విషయాన్ని అక్కడే మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సుమారుగా వారానికి 4-5 లారీలు పట్టుకునే సందర్భం మీరు పోలీస్ స్టేషన్లో రికార్డులో ఉంటుంది, కాల్తో చూసుకోండి. మా నాయకులు ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు చేసినా కూడా మేము ఎవరికి సపోర్ట్ చేయం. ఎందుకంటే మాకు ఒక భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మేము ముందుంటాం. అలాగే మా నాయకురాలు మీరందరికీ తెలుసు, ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో గ్రామాల అభివృద్ధి చెందడంలో ముందున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, మరి అలాగే అనేక కంపెనీలు కానీ ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి బ్రహ్మాండంగా అందిస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మరి అలాగే ఆవిడ పనితీరుని తక్కువ టైంలో వచ్చినప్పటికీ కూడా మరి ఆవిడ ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గానికి ఎంత మంచి పేరు తెస్తున్నారో మంత్రిగా హోమ్ మినిస్టర్గా గతంలో ఎవరూ పనిచేయని విధంగా మరి మంత్రిగా ఆవిడ పనిచేసే విధానం మరి మా నాయకులందరినీ ఆకర్షించింది. ప్రజలు కూడా బ్రహ్మాండంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లేనిపోని ఆరోపణలు చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ధర్మం? ఎవరైనా ఎక్కడైనా పలానా ఆరోపణ చేసింది, ఆరోపణ నిజమైంది, 30 ఏళ్ళ నా రాజకీయ చరిత్రలో ఒక పొరపాటు చేసావు, ఆ పొరపాటు నిరూపించుకుంటే నేను నడి రోడ్లో కొట్టించుకుంటానని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేనిపోయిన ఆరోపణలు, మానసికమైన ఇబ్బంది పడిన ఆరోపణలు నేను ఆ అధినేతకు కూడా చెప్పడం జరిగింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను మెసేజ్ పెట్టడం జరిగింది. నా మీద ఏ ఆరోపణ ఉన్నా నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను.
నేను ఒక వీళ్ళు ఎవరికైనా మీకు కానీ పోలీసులకు కానీ ఏనాడు ఇక పలానా దాన్ని సపోర్ట్ చేయండి అని చెప్పి నేను ఏనాడా చెప్పున్నానో లేదో మీ అందరికీ తెలుసు. నేను ఈ విషయమై 2 డేస్లో నాకు సమాధానం రాకపోతే భారతీయ న్యాయ సన్నిహిత్ 2023 సెక్షన్ 222 సెక్షన్ 356 రూల్ ప్రకారం నేను పరువు నష్ట దావా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఏ ఆరోపణ వచ్చినా నేను దాన్ని సిద్ధపడి ఉంటాను. లేదా నా మీద తప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళందరికీ అందరూ కూడా నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మరి తద్వారా మీ ద్వారా నేను ఆ ప్రతినిధిని కోరుకుంటున్నాను. డైరెక్ట్గా ఎవరైనా పొరపాటు చేస్తే నువ్వు పొరపాటు అని చెప్పమని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నేను వస్తాను. లేకపోతే నాకున్న ఆస్తులు చూపి నా కుటుంబ సభ్యుల తాలూకా ఆధార్ కార్డులన్నీ మీ అందరికీ ఇస్తాను. నాకు నా తండ్రి ఇచ్చిన 1 ఎకరం భూమి తప్ప నాకు ఎక్కడా సొంతిల్లు కూడా లేదు. ఏనాడు అవినీతి పాల్పడిన సందర్భం లేదు. 1 సంవత్సరం జైలు జీవితం అనిపించి కూడా తప్పు చేయలేదు. జైలు జీవితం అనుభవించి బయటికి రావడం కోసం నేను కట్టుకున్న ఇల్లును అమ్మేసి నేను బయటికి రావడం కూడా జరిగింది. ఆ రోజు నాకు అయినప్పటికీ కూడా నేను పార్టీమే కానీ నా నాయకత్వమే కానీ ఏనాడు నేను నా అసంతృప్తిని నేను వ్యక్తపరచలేదు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాకు ఈ మంచి పేరు ఇచ్చింది. కొప్పిశెట్టి వెంకటేష్ ఎవరంటే తెలుగుదేశం పార్టీ వల్ల గుర్తింపు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం. ఆ ప్రాణానికి తగ్గట్టుగానే నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నాను. ఈవేళ నాకు ఇంత పేరు వచ్చిందంటే దానికి తెలుగుదేశం పార్టీ అని గుర్తింపుతో నాకు గుర్తింపించిన పార్టీకి నేను సేవ చేసుకుంటున్నాను తప్ప, ప్రజలకు సేవ చేసుకుంటున్నాను తప్ప మరి ఏనాడు కూడా నేను ఎక్కడా చిన్న అవినీతి కూడా పాల్పడలేదని నేను నా బాబా సాక్షిగా కూడా ప్రమాణించి చెప్పగలను. లేదా ఎవరైనా నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రాజకీయ ఆరోపణలు చేయండి, మానసికంగా ఇబ్బంది కలిగే పరిస్థితులు చేస్తే దేవుడున్నాడు, చూసుకునే పరిస్థితులు ఉంటాయి, పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సందర్భంలో మరి నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదా నేను పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీ ద్వారా నేను బాధతో చెప్తున్నాను. తెల్లవార్లు నా భార్య బిడ్డలు కూడా పడుకోని పరిస్థితి. లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి నా స్థానం నుండి ఒకటి ఆలోచించండి. నా మీద ఏమైనా ఇప్పుడైనా ఆరోపణ వచ్చిందేమో చూడండి. దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. మొన్ననే మనం ఈ విషయం జూలై 1వ తారీఖుని నా బర్త్డే జరిగితే 6-7 వేల మంది జనం వచ్చారు. ఎందుకు వచ్చారు? నేను ప్రజలతో సత్సంబంధంతో ఉన్నాను కాబట్టి వచ్చారు. నాకే పదవి లేదు. నేను ఎంపీపీని కాదు, జడ్పీటీసీని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు. అయినా సరే నా కోసం అంతమంది జనం వచ్చారంటే ఒకసారి ప్రజలతో నా సత్సంబంధాలు ఏమున్నాయో ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.